అస్మద్గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. విష్ణు చిత్తులు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో వటపత్ర సాయి ఆలయంలో స్వామికి మాలలను తయారు చేసి సమర్పిస్తూ ఉంటారు. ఒకనాడు తులసివనంలో ఒక పసిపాప ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా పాప కనిపిస్తుంది. చుట్టూ ఎవరు ఉండకపోవడంతో ఆ పాపను భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. మాలికలు అల్లే చోట లభించింది కనుక కోదై అని పేరు పెడతారు. క్రమంగా గోదా అయ్యింది. గోదాదేవి విష్ణు చిత్తుల వద్ద ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. విష్ణు చిత్తుల వారు స్వామి కోసం మాలలను సిద్ధం చేసి బయటకు వెళ్లటంతో గోదాదేవి ఆ మాలలను తన మెడలో వేసుకొని తాను స్వామికి సరిపోతానా లేదా అని బావిలో నీడలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అది గమనించిన విష్ణు చిత్తులు స్వామి కోసం తయారు చేసిన మాలలను నీవు ధరిస్తావా? ఇవి ఉచ్చిష్టమైపోయాయి. ఇప్పుడు వీటిని స్వామికి ఎలా అర్పించడం అని కోప్పడతారు. మాలను స్వామికి సమర్పించరు. అయితే స్వామి వటపత్ర సాయి విష్ణు చిత్తుల వారికి ఆజ్ఞ చేస్తారు, నీ కూతురు ధరించిన మాలలే నాకు కావాలి అని. ఆనాటి నుండి ఈనాటి వరకు గోదమ్మ ధరించినటువంటి మాలలను స్వామికి అర్పించడం జరుగుతుంది. తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం రోజు శ్రీవిల్లిపుత్తూరులో గోదమ్మ ధరించినటువంటి మాలలను తీసుకొచ్చి ధరింపజేస్తారు. స్వామి స్వయంగా తనకి గోదమ్మ ధరించినటువంటి మాలలు కావాలి అని అడిగారు అంటేనే మనకు అర్థమవుతుంది గోదమ్మ యొక్క వైభవం. గోదమ్మ ఎంతటి గొప్ప భక్తురాలు అని. జయ శ్రీమన్నారాయణ.